మంది రావడం జరిగింది। ఈరోజు సుదినం, ఎందుకంటే భారతదేశంలో ముఖ్యమైనటువంటి వ్యక్తిని గుర్తించడం జరిగింది కూడా, ప్రభుత్వాలు గుర్తించడం జరిగింది కూడా, ఆ రోజు మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది కూడా కేవలం గాడిగే బాబానే। ఎందుకంటే అప్పట్లో చదువు లేవు, సందేహాలు లేవు, బ్రతకాలంటే నీరు లేకుంటే భూమి లేకుంటుండే, అన్ని బీసీ వర్గాలు విభిన్నమైన మార్గాల్లో బ్రతుకుతుండేవారు। ఆ కాలంలో సంత్ గాడిగే బాబా వారి కుటుంబం వ్యవసాయ కుటుంబం, ఆయన దాంట్లో జన్మించడం జరిగింది। ఆయన 1905లో ఆయన బయటికి రావడం జరిగింది, ఇంటిని, పెండ్లాన్ని, భార్యని, పిల్లల్ని అంతా వదిలిపెట్టి। ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి కరువులు, దేశంలో ఉన్నటువంటి ఆకలి చావులు అవి చూడలేక పరిసరాలు బాగలేవనే ఉద్దేశంతోన ఆయన గోపాల అని వీధులెంబడి తిరుక్కుంటూ, వార్డులెంబడి తిరుక్కుంటూ రాష్ట్రం అంతా తిరిగి ఆయన ఒక స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి, ప్రజలు ఇచ్చినటువంటి చందాలతోన 141 యూనివర్సిటీలు కట్టడం జరిగింది, విద్యా సంస్థలు కట్టడం జరిగింది। ఎందుకంటే ఇటువంటి వారిని మనం స్మరించుకోవడం, ఇటువంటి వారిని మనం జయంతులు చేసుకోవడం, ఇటువంటి వారిని వర్ధంతులు చేసుకోవడం మన గౌరవం। ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బీసీ కులగణన జరుగుతూ ఉంది। బీసీ కులగణనలో కొంత జాప్యం జరిగింది, దాన్ని మళ్ళీ చేయడం జరుగుతూ ఉంది। ఎందుకోసం అంటే ఎప్పటి నుండో కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది। ఆ బీసీలకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే ఈరోజు మళ్ళీ బీసీలను మళ్ళీ ఎంచడం జరుగుతూ ఉంది, మళ్ళీ లెక్కించడం జరుగుతూ ఉంది। ఎందుకంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి బీసీలను ఎప్పుడైతే మనం ఎదుగుతామో, రాజకీయంగా ఎదుగుతామో, ఆ రోజు మన ఇటువంటి నాయకులు, ఇటువంటి మన సంఘ సంస్కర్తలు కూడా ఆ రోజు వాళ్ళ మనశ్శాంతి కూడా ఉంటుందని తెలుపుతున్నాను। అంతేకాదు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మాత్రం బీసీలకు పెద్ద ఎత్తున మాకు స్థానిక సంస్థల్లో మాకు సీట్లు కేటాయించాలి బీసీలందరికీ, దాంట్లో భాగంగానే మేము కోరుతూ ఉన్నాం। ఎందుకంటే ఈ ప్రభుత్వాలు బీసీలని విస్మరిస్తూ ఉన్నాయి, ఆ విస్మరణ అనేది పోగొట్టాలి। రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బీసీలు బలోపేతమైనప్పుడే దేశం బాగుపడుతుంది, కులాలు బాగుపడతాయి, మతాలు బాగుపడతాయి। అందుకనే ఈరోజు సంత్ గాడిగే బాబా కానీ, అంబేద్కర్ కానీ, అదేవిధంగా మా జ్యోతిరావు పూలే కానీ, ఐలమ్మ కానీ, ఇటువంటి వారందరినీ స్మరించుకుంటా ఉన్నాం। ఈరోజు సంత్ గాడిగే బాబా గారిది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జయంతి, తర్వాత వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని కోరుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఓకే, థ్యాంక్ యూ।